వర్షపు చివరి జల్లులు భూమి దాహాన్ని తీర్చి వీడ్కోలు పలుకుతున్న వేళ గ్రామంలోని వీధుల్లో ఒక వింత నిశ్శబ్దం అలుముకుంది. ఈ విచారం వాతావరణం వల్ల వచ్చింది కాదు, ఒక స్వరం కనుమరుగవడం వల్ల కలిగింది. ఏళ్ల తరబడి ఆ ఊరి ఉదయం వేళలు తడిమట్టి సువాసనతో మరియు కుండపై పడే చేతి దెబ్బల లయబద్ధమైన శబ్దంతో మొదలయ్యేవి. ఆ స్వరం సమీర్ది. మట్టికి ప్రాణం పోసే నైపుణ్యం అతని వేళలో ఉంది. కాని ఈరోజు ఉదయం అక్కడ నిశ్శబ్దం రాజ్యమేల్తోంది. సమీర్, లోపలికి రా నాయనా, ఎండ ముదురుతోంది. ఉదయం నుండి ఒక్క మెతుకు కూడా నోటికి వెళ్ళలేదు. హే భగవంతుడా, ఇదేం వింత! ఉదయాన్నే కుమ్మరి చక్రం ముందు కూర్చోకుండా కనీసం నీళ్లు కూడా తాగని నా కొడుకు ఈరోజు మట్టివైపు తన్నెత్తి చూడటం లేదు. అసలు నీ సమస్య ఏంటో చెప్పు నాయనా. అమ్మా, నేనేం చెప్పను? అటు చూడు, ప్రాంగణంలోని ఆ మూలలో నెలల తరబడి కష్టపడి చేసిన సురాయిలు, కలశాలు అలానే పడి ఉన్నాయి. ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు. నిన్న సంతకు తీసుకెళ్లాను. తీసుకువెళ్ళినవి తీసుకువెళ్ళినట్టే వెనక్కి వచ్చాయి. అమ్మా, ఇప్పుడు మన కలకు విలువలేదు. ప్రజలకి ఇప్పుడు నా కుండలో చల్లని నీళ్లు అక్కర్లేదు. వారికి ప్లాస్టిక్ బాటిళ్లలో ఫ్రిడ్జ్ నీళ్లే కావాలి. నా మట్టి బలహీనపడిందనిపిస్తోంది. నా చేతి స్పర్శ ఇప్పుడు ఎందుకూ పనికిరాదు. పిచ్చివాడ్లా మాట్లాడుకు. ఏ మట్టితో అయితే నీ తండ్రి ఈ ఇంటి పునాది వేశారో ఆ మట్టి ఎప్పటికీ బలహీనపడదు. మనుషుల బుద్ధి పాడైంది. మట్టిదేం తప్పు? వెళ్ళు, ఒక్కసారి మళ్ళీ నీ చక్రం మీద కూర్చో. చక్రం తిరుగుతున్నంతకాలం జీవితం సాగుతుంది. ఆగిపోయిన చక్రం ఆగిపోయిన అదృష్టానికి చిహ్నం అని నీ తండ్రి ఎప్పుడూ చెబుతుండేవారు. తల్లి మాటలు విని సమీర్ లేచాడు. కాని అతని మనసులోని భారం మాత్రం తగ్గలేదు. అతను నిరాశతో గ్రామంలోని చెరువు వైపు నడిచాడు. ఇది అతని ఎప్పుడూ మట్టిని తెచ్చే చెరువు. కాని అక్కడికి చేరుకున్నాక ఆ చెరువులో ఒక పెద్ద భాగం ఎండిపోయి ఉందని, మిగిలిన భాగంపై ఫలకాలు పాతబడి ఉండటం గమనించాడు. ఇదేంటి? ఇది ప్రభుత్వ ఫలకం కదా! ఈ భూమి పారిశ్రామిక ప్రాంతం కోసం సేకరించబడింది. అంటే ఈ చెరువు ఇక మనది కాదా? ఈ మట్టి కూడా ఇక మనకు దక్కదా? అదే సమయంలో అక్కడ గ్రామ సర్పంచ్ మరియు అతనితో పాటు నగరానికి చెందిన ఒక పెద్ద వ్యాపారి వివేక్ నిలబడి ఉన్నారు. వివేక్ ఖరీదైన సూట్ వేసుకుని ఉన్నాడు. అతను సర్పంచ్తో ఇక్కడ ఒక పెద్ద ప్లాస్టిక్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్తున్నాడు. సర్పంచ్ గారు, ఈ భూమి బంగారం పండిస్తుంది. ఈ బురద మట్టితో ఏం చేస్తారు? ఇక్కడ ఇక ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఉంటుంది. జిల్లా మొత్తానికి నీటి ట్యాంకులు, పైపులు మేమే సరఫరా చేస్తాం. గ్రామస్తులకు ఉపాధి దొరుకుతుంది, కానీ మా షరతుల మీద. అర్థమైందా? వెనుకబాటుతనానికి గుర్తు అయిన ఈ మట్టి కుండలో ఇక ఆగిపోవాలే. ఉపాధి దొరుకుతుందా? ఇది మా ఆత్మగౌరవంతో కూడిన వృత్తిని అంతం చేసే మాట సాహబ్. ఇదే మట్టి ఈ గ్రామాన్ని శతాబ్దాలుగా బ్రతికిస్తోంది. మీ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ విషాన్ని చిమ్ముతుంది. ఈ చెరువు మట్టి లేకపోతే నా చక్రం ఆగిపోతుంది. నీ చక్రమా? అరే, అది శతాబ్దాల క్రితమే ఆగిపోవాల్సిందే. చూడు, ప్రపంచం ముందుకు సాగిపోయింది. ఇప్పుడు ఎవరు మట్టి కుండలను కొనరు. నేను నీకు నా ఫ్యాక్టరీలో ప్లాస్టిక్ డబ్బాలు తయారు చేసే ఉద్యోగం ఇవ్వగలను. నెల ఆఖరున ఖచ్చితంగా డబ్బులు చేతికందుతాయి. ఏమంటారు సర్పంచ్ గారు? నేను చెప్పింది నిజమే కదా? అవును అవును, అది నిజమే. సమీర్ బేటా, కాలంతో పాటు మనం మారాలి. చూడు, వివేక్ గారు ఉద్యోగమిస్తున్నారు. నువ్వు ఎందుకు నీ మొండితనాన్ని వదలవు? లేదు సర్పంచ్ గారు, నేను చక్రం మీద కూర్చుని మట్టికి ఒక రూపాన్నిస్తున్నప్పుడు నా వేళ్లు ఆ మట్టితో మాట్లాడతాయి. ప్లాస్టిక్ అచ్చుల్లో నా మనసు ఇమడదు. అక్కడ కేవలం యంత్రాల హోరు ఉంటుంది. నా మట్టి సంగీతం వినిపించదు. వివేక్కు ఈ కళాకారుడి మొండితనం మీద చాలా కోపం వచ్చింది. గ్రామస్తుల ముందు ఒక సామాన్య కుమ్మరి తన మాటను కాదని అవమానించాడని అతను భావించాడు. సమీర్కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అతను మనసులో నిర్ణయించుకున్నాడు.
సమీర్ ఎండిపోయిన గొంతుతో, భారమైన మనసుతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. దారిలో అతనికి గ్రామానికి చెందిన మోహన్ కలిశారు. మోహన్ పాతకాలపు మనిషి మరియు సమీర్ తండ్రికి స్నేహితుడు. ఏమైంది సమీర్ బేటా, ముఖం ఎందుకు అలా వేలాడదీశావు? చెరువు పరిస్థితి చూసొచ్చావా? అవును కాకా, మట్టి పాత్రల కాలం చెల్లిపోయిందని ఆ నగరపు సేట్ చెప్తున్నాడు. ప్లాస్టిక్ డబ్బాలు తయారు చేసే ఉద్యోగంలో చేరమనంటున్నాడు. నాకేమీ అర్థం కావడం లేదు. నిజంగానే మన కళ అంతమైపోతుందా? నాయనా, ప్లాస్టిక్ కాలిస్తే దుర్వాసన వస్తుంది, మట్టి తడిస్తే సువాసన వస్తుంది. ఇది రెండింటి నైజం. ఎవరికైతే సువాసన విలువ తెలీదో వారికి దుర్వాసన కూడా తెలీదు. బాధపడకు, నీ చక్రాన్ని ఆపవద్దు. చూడు, ఒకరోజు ఇదే మట్టి నీ గుర్తింపు అవుతుంది. వెళ్ళు, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నీ తల్లి నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంటికి చేరుకున్న సమీర్ తన తల్లి జానకి ప్రాంగణం మూలలో ఉన్న పాత తోలుబొమ్మలను తీసి శుభ్రం చేయడం చూశాడు. ఈ బొమ్మలను సమీర్ తండ్రి తయారు చేసేవారు. జానకి వాటిని చూస్తూ నవ్వుతోంది. చూడు నాయనా, ఈరోజు ఉదయాన్నే వీటిని చూడగానే నాకొక ఉపాయం తట్టింది. ఈనాటి కాలం ప్రజలకు నచ్చేలా నువ్వు కుండలపై ఇలాంటి ఆకృతులను ఎందుకు చెక్కకూడదు? లేదా నీ చక్రం ద్వారా చేసే కళను ఇంకొక కొత్త రీతిలో ఎందుకు చూపకూడదు? మనం ఓటమిని ఒప్పుకోకూడదు. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. ఓటమిని ఒప్పుకోలేం. కాని బన్సల్ వంటివారు మనల్ని బ్రతకనివ్వాలి కదా. ఈరోజు అతను అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. డబ్బుతో తను ఏదైనా కొనగలనని అతను అనుకుంటున్నాడు. కలను కూడా, మట్టిని కూడా, చివరికి మన ఆత్మను కూడా. కానీ నేను బన్సల్ ఫ్యాక్టరీలో బానిసగా ఉండను. నేను రేపు నగరానికి వెళ్తాను. నా అదృష్టాన్ని నేనే పరీక్షించుకుంటాను. నగరపు ఉదయం గ్రామపు ఉదయం కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ పక్షుల కిలకిల రావాలు ఉండవు. వాహనాల హోరు ఉంటుంది. మట్టి సువాసన ఉండదు. పొగ మరియు సెంటుల మిశ్రమ వాసన ఉంటుంది. సమీర్ ఒక పెద్ద ఆర్ట్ కళా సంగ్రహాలయం ముందు నిలబడి ఉన్నాడు. సమీర్ నిరక్షరాస్యుడు కాదు, కానీ ఇలాంటి చోట్లకు వెళ్లే ధైర్యం అతనికి ఎప్పుడూ లేదు. ఈరోజు అవసరం అతడిని అక్కడికి లాక్కు వచ్చింది. అతను తటపటాయిస్తూ లోపలికి ప్రవేశించాడు. అక్కడి తెల్లటి గోడలు, వెలుగుతున్న కాంతి అతడిని ఆశ్చర్యపరిచాయి. అదే సమయంలో అక్కడ ఒక అమ్మాయి అతడిని చూసింది. ఆమె పేరు ఆర్య, ఆ గ్యాలరీ మేనేజర్. ఆమె చదువుకున్నది, ఆత్మవిశ్వాసం కలిగినది మరియు కళను గుర్తించగలిగినది. ఒక పల్లెటూరి కుర్రాడు పాత సంచి పట్టుకుని అక్కడ నిలబడటం ఆమె గమనించింది. నేను మీకేమైనా సహాయం చేయగలనా? మీరెవరైనా ప్రత్యేక కళాకారుడి కోసం వెతుకుతున్నారా? అది నేను ఊరికే చూస్తున్నాను. ఇక్కడ చేతితో చేసిన వస్తువులు ఉంటాయని అనుకున్నాను. కానీ ఇక్కడ ఇవేంటి? ఇది మోడ్రన్ ఆర్ట్. ఈ విగ్రహం మనిషి లోపల ఎంత డొల్లగా మారిపోయాడో చూపిస్తుంది. మీకు ఇది నచ్చిందా? నచ్చరమా? మేడం గారు, నాకు అర్థం కాలేదు. నేనైతే మట్టి కొండలు చేశాను. వాటిని ఎవరైనా చూస్తే నీళ్లు గుర్తుకొస్తాయి, దాహం తీర్చుకోవడం గుర్తొస్తుంది. ఈ డొల్ల మనిషిని చూస్తే మనసు బాధపడుతోంది. మా దగ్గర ఒకటి చెబుతుంటారు, చూసేవారి మనసును తృప్తిపరిచేదే కళ అని. ఇదైతే భయపెడుతోంది. సమీర్ చెప్పిన ఈ నిష్కల్మషమైన సమీక్ష ఆర్యను ఆలోచనలో పడేసింది. నగరంలో ఉండేవాడు తరచుగా కళ గురించి అబద్ధపు పొగడ్తలు కురిపించి వెళ్ళిపోతుంటారు. కాని ఈ పల్లెటూరి యువకుడు ఎటువంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. ఆర్యకు అతని మాటల్లో ఒక విభిన్నమైన నిజాయితీ కనిపించింది. నువ్వు కుండలు చేస్తానని చెప్పావు కదా మట్టివా, నేను చూడవచ్చా? చూడటానికి ఇప్పుడు ఏమీ మిగలలేదు. ఊరిలో నా దుకాణం మూతపడింది. సేట్ గారు అక్కడ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు. నగరంలో ఏదైనా పని దొరుకుతుందని వచ్చాను, కాని ఏమీ దొరకలేదు. ఈ సంచిలో ఏముంది? ఏదైనా దాచి తెచ్చావా? ఏమీ లేదు. ఒక ప్రమిదుందంతే.
దారి చూపిస్తుందని దగ్గరుంచుకోమని మా అమ్మ చెప్పింది. అది మామూలు ప్రమిద కాదు. సమీర్ దానిపై నాట్యం చేస్తున్న నెమలి ఆకృతిని చెక్కాడు మరియు ఆ నల్లటి మట్టిని ఎర్రటి రంగుతో అలంకరించాడు. ఆర్య ఒక ఆర్ట్ గ్యాలరీ మేనేజర్గా ఆమె వందలాది కళాఖండాలను చూసింది. కానీ ఈ ప్రమిద చాలా ప్రత్యేకం. ఇందులో యంత్రాల ఏకరూపత లేదు. మనిషి చేతి స్పర్శలోని వెచ్చదనం ఉంది. ఇది అద్భుతం. ఇది ప్రాణంతో ఉన్నట్లుంది. నువ్వు దీనిని తయారు చేశావా? ఎటువంటి పనిముట్లు లేకుండా కేవలం చేతులతోనేనా? అవును మేడం గారు, ఇది మా వంశపారంపర్య వృత్తి. మట్టిలో ప్రాణం పోయాలంటే చక్రం మీద పడే దెబ్బ గుండె చప్పుడులా ఉండాలని మా నాన్న చెప్తుండేవారు. విను, నేను నీకోసం ఒక పని చేయగలను. వచ్చే వారం మా గ్యాలరీలో ఒక పెద్ద ప్రదర్శన ఉంది, హెరిటేజ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ మీద. నువ్విందులో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. నీ కళను ప్రదర్శించే అవకాశం నీకు ఇస్తాను. కానీ ఒక షరతు, నువ్వు కేవలం కుండలు మాత్రమే కాదు, ఈ మట్టి మాట్లాడుతోంది అని చూసేవారికి అనిపించేలా ఏదైనా తయారు చేయాలి. కానీ మేడం గారు, నేనిక్కడెక్కడుంటాను? నాకివన్నీ చేయడం రాదు. నేను ఊర్లోనే ఒక సాదాసీదా కుమ్మరిని మాత్రమే. ఉండే చోటు గురించి చింతించకు. ఇక నీ కళ గురించి అంటావా? నీ కళే మాట్లాడుతుంది. నువ్వు కేవలం నీ చక్రాన్ని తిప్పు. నేను నీకు మా ఇంటి వెనుక ఉన్న గ్యారేజీలో చోటిస్తాను. సమీర్కు ఇది ఒక అద్భుతం కంటే తక్కువ ఏమీ కాదు. ఒకవైపు వివేక్ అతని కలను సమాధి చేయాలని చూస్తుంటే, మరోవైపు నగరంలో ఆర్య అతనికి ఒక కొత్త వేదికను ఇవ్వాలని అనుకుంది. అతను ఆర్యతో కలిసి ఆమె బంగ్లాకు వెళ్ళాడు. ఆ బంగ్లాను చూసి సమీర్ ఆశ్చర్యపోయాడు. అంత పెద్ద భవంతి. కాని ఆర్య అతనిని ఇంటి లోపలికి పిలవకుండా వెనుక ఉన్న గ్యారేజీలో చోటిచ్చింది. తనకు కళాకారుడి హోదాలో కాకుండా ఒక కూలీ హోదాలో చోటు దక్కిందని సమీర్ అర్థం చేసుకున్నాడు. కాని అతను దానిని తప్పుగా భావించలేదు. అతనికి తల దాచుకోవడానికి ఒక నీడ, పక్కన మట్టి ఉంటే అది చాలు. సరిగ్గా చెప్పావమ్మా. భగవంతుడు అంతా చూస్తున్నాడు. ఈ ఆర్య మేడం ఏ దేవత కంటే తక్కువ కాదు. నేనిప్పుడు ఎంతటి అద్భుతాన్ని సృష్టిస్తానంటే ఈ నగరం మొత్తం ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోవాలి. అతనికి మట్టి మరియు నీటిని ఏర్పాటు చేసింది. సమీర్ తన చేతులతోనే ఒక చిన్న చక్రాన్ని తయారు చేసుకున్నాడు మరియు మరుసటి రోజు నుండే పని మొదలుపెట్టాడు. ఒకరోజు ఆర్య పని చూడడానికి వచ్చింది. సమీర్ మట్టితో ఒక పెద్ద కలశాన్ని తయారు చేయడం ఆమె చూసింది. దానిపై సంపూర్ణ రామాయణ గాథను చెక్కాడు. ఇది చాలా బాగుంది, కానీ ఇది ఆరడానికి వారాలు పడుతుంది కదా. ప్రదర్శన ఏమో ఎల్లుండే ఉంది. మేడం గారు, మేము మట్టిని కేవలం ఆరబెట్టము, కాలుస్తాము కూడా. నేనిక్కడ వెనుక ఒక తాత్కాలికమైనని తయారు చేసుకున్నాను. రాత్రంతా ఇది కాలిపోతుంది. అంతేకాదు, దీని నుండి వచ్చే నాదం కూడా చాలా మధురంగా ఉంటుంది. నాదమా అంటే? రేపు మీరే చూడండి. మట్టి మాట్లాడేలా చేయమన్నారు కదా, అయితే ఈ మట్టి పాట కూడా పాడుతుంది. సమీర్ ఆత్మవిశ్వాసాన్ని చూసి ఆర్య ఆశ్చర్యపోయింది. ఈ సామాన్య కుమ్మరి పూర్తి నిష్ఠతో తన పనిలో నిమగ్నమయ్యాడు. కాని బైరాగఢ్ చెరువును అంతం చేయాలనుకుంటున్న వివేక్ బన్సల్ ఇదే నగరంలో ఉంటాడని మరియు ఆర్య తండ్రికి మంచి స్నేహితుడని అతనికి తెలియదు. నగరపు వీధులు బైరాగఢ్ పొలాల కంటే చాలా ఇరుకైనవి మరియు ప్రమాదకరమైనవి అని తేలబోతున్నాయి. ప్రదర్శన రోజు రానే వచ్చింది. గ్యాలరీ పెళ్లికూతుర్లా ముస్తాబైంది. నగరంలోని ధనవంతులు, కళా విమర్శకులు, మేధావులందరూ అక్కడ గుమిగూడరు. ఈ కృత్రిమ వైభవం మధ్య ఒక మూలలో సమీర్ తన మురికి కుర్తాలో నిలబడి ఉన్నాడు. అతని కళ్లలో భయం ఉన్నా గుండె మాత్రం గర్వంతో ఉప్పొంగుతోంది. అందరికంటే చివరగా అతని కృతినే ఆవిష్కరిస్తామని ఆర్య అతనికి భరోసా ఇచ్చింది. సరిగ్గా అప్పుడే గ్యాలరీ ప్రధాన ద్వారం తెరుచుకుంది. సమీర్ కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. లోపలికి వస్తున్నది వివేక్ బన్సల్. అతనితో పాటు ఆర్య తండ్రి మిస్టర్ మెహ్రా కూడా ఉన్నారు.
వివేక్ సమీర్ను చూడగానే అతని ముఖంపై ఒక కుటిలమైన చిరునవ్వు విరిసింది. మెహ్రా గారు, ఇదిగో చూడండి, వీడే ఆ అబ్బాయి. వీడి వల్లనే నా ప్రాజెక్ట్ ఆగిపోయింది. వీడిక్కడికి కూడా వచ్చేశాడా? ఆర్యా బేటీ, ఈ బిచ్చగాడిని గ్యాలరీలోకి ఎందుకు రానిచ్చావు? అంకుల్, ఇతను బిచ్చగాడు కాదు, ఒక కళాకారుడు. మరియు ఈరోజు ప్రదర్శనలో ఇతని కళాఖండమే ప్రధాన ఆకర్షణ. కళాకారుడా? ఈ మట్టిలో బురద చల్లేవాడా? మెహ్రా సాబ్, మీ అమ్మాయికి నగరపు గాలి బాగా తగిలినట్లుంది. ఈ పల్లెటూరి వాడి కళకు విలువ ఏముంటుంది? నేను వీడి ఊరు మొత్తాన్ని కొనగలను. వీడు కేవలం ఒక దినసరి కూలీ మాత్రమే. సేట్ గారు, నన్ను కొనడానికి మీ దగ్గర డబ్బు ఉంటే సరిపోదు, సంస్కారం ఉండాలి. నా కళాఖండం విలువను మీరు కట్టలేరు, ఎందుకంటే దానిని కొలిచే తూనికలు మీ దగ్గర లేవు. సమీర్ ఇచ్చిన ఈ సూటి సమాధానానికి వివేక్ బన్సల్ ముఖం మాడిపోయింది. అప్పటి వరకు మౌనంగా ఉన్న మెహ్రా ఇలా అన్నారు. నాయనా, బన్సల్ గారు నా పాత స్నేహితుడు. నీ కళను నేను తర్వాత చూస్తాను. కానీ నా స్నేహితుడి ప్రాజెక్టులో నువ్వు అడ్డంకులు సృష్టించడం నాకు నచ్చలేదు. ఇది పద్ధతి కాదు. సరే ఆర్య, ఆవిష్కరణ సమయం అయింది, పద. మహిళలకు మరియు మహాశయులకు, ఈరోజు నేను మీకు ఒక కళాకారుడిని పరిచయం చేయబోతున్నాను. అతను కళలో ఎటువంటి డిగ్రీలు పొందలేదు. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని తన వేళ్ల స్పర్శతో మోస్తున్నాడు. మీ ముందుకు వస్తున్నాడు సమీర్, మరియు అతని కృతి నాదబ్రహ్మ. హాల్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అక్కడ దాదాపు 3.5 అడుగుల ఎత్తున్న ఒక విశాలమైన కలశం ఉంది. కాని అది కేవలం మట్టి పాత్ర కాదు, అదొక సజీవ చిత్రకావ్యం. దానిపై రామాయణ ఘట్టాలను ఎంత సూక్ష్మంగా చెక్కాడంటే అయోధ్య, పంచవటి, లంక అన్నీ ఆ మట్టిలోనే ఇమిడిపోయాయా అన్నట్లు ఉన్నాయి. కాని వివేక్కు అందులో విశేషం ఏమీ కనిపించలేదు. ఇదేనా కళ? ఒక కుండనా? నా ఫ్యాక్టరీలో 1 గంటలో ఇలాంటివి 500 ప్లాస్టిక్ కుండలు తయారవుతాయి. ఈ పనికిరాని వస్తువు కోసం నువ్వు ఇంత గొడవ చేస్తున్నావా ఆర్యా? దీనికి అస్సలు విలువలేదు. సేట్ గారు, మీ ప్లాస్టిక్ కుండల్లో నీళ్లు చల్లబడతాయేమో కాని అది ఎప్పుడైనా పాట పాడగలదా? పాడటమా? కుండ ఎలా పాడుతుంది? సమీర్ అందరి ముందుకొచ్చి మెల్లగా తన వేళ్ల చివరలతో ఆ కలశంపై వివిధ చోట్ల దెబ్బవేశాడు. ఆ కలశాన్ని కాల్చేటప్పుడు మట్టి మందం ఏ విధంగా ఉండాలో అతను ముందే ప్లాన్ చేసుకున్నాడు. తద్వారా ప్రతి చోట ఒక ప్రత్యేక స్వరం వచ్చేలా చేశాడు. మొదట అతను కింద తట్టాడు. ఒక లోతైన గంభీరమైన శబ్దం వచ్చింది. అది వాయిద్యం ధ్వనిలా ఉంది. తర్వాత అతను మెడభాగంలో వేళ్లతో మెల్లగా మీటాడు. ఒక మధురమైన రాగం లాంటి ధ్వని వెలువడింది. చివరగా అతను కలశం మొత్తం మీద ఒక్కసారి తిప్పాడు. ఒక అద్భుతమైన నాదం హాల్ మొత్తం ప్రతిధ్వనించింది. అది కేవలం శబ్దం కాదు, మట్టి ఆత్మ పాడుతున్న పాట హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఇప్పటి వరకు ప్లాస్టిక్ చెత్తను ఆధునిక కళ అని భావిస్తున్న ప్రజలకు వారి మూలాలు గుర్తొచ్చాయి. వివేక్ బన్సల్ ముఖం పాలిపోయింది. అతను కేవలం వాదనలోనే కాదు, అందరి ముందు తన నిరాధారమైన అహంకారం కూడా ఓడిపోయిందని గ్రహించాడు. అతను అవమానంతో రగిలిపోతూ ఇలా అన్నాడు. ఇదంతా వేస్ట్. నేనీ గ్యాలరీనే కొనేస్తాను. ఈ షో మొత్తాన్ని రద్దు చేయిస్తాను. మెహ్రా గారు, ఈ కుర్రాడు మోసగాడు. వీడు బైరాగఢ్ భూమిని అమ్మకుండా గ్రామస్తులను రెచ్చగొట్టాడు. అంకుల్, ఇక చాలు. దీని కడకు విలువ లేదన్నారు కదా, అయితే వినండి. ఈరోజు ఈ గ్యాలరీలో 5 కొనుగోలుదారులు ఈ కలశాన్ని కొనడానికి పోటీ పడ్డారు. దీనికి వచ్చిన అత్యధిక ధర 1,51,000 రూపాయలు. ప్లాస్టిక్ కుండకు ఇంత ధర ఉంటుందా? ఇందులో సమీర్ ఆత్మ దాగి ఉంది. అదే దీని అసలైన విలువ. ఈ ప్రకటన వివేక్ బన్సల్ గర్వాన్ని దెబ్బతీసింది. 1,51,000 రూపాయలు.
సమీర్ తన జీవితంలో అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. మెహ్రా కూడా తన కూతురికి వివేక్ బన్సల్కు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకున్నారు. ఆయన సమీర్ దగ్గరకు వచ్చారు. సమీర్ బాబు, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. డబ్బునే దేవుడిగా భావించాను. కానీ నిజమైన దైవం నైపుణ్యంలో, కష్టంలో ఉంటుందని ఈరోజు తెలుసుకున్నాను. నన్ను క్షమించు. వివేక్, నువ్విక ఇక్కడి నుండి వెళ్ళిపో. కళను కేవలం వ్యాపారంగా చూసే వ్యక్తులు నా గ్యాలరీలలో ఉండటం నాకిష్టం లేదు. వివేక్ అక్కడి నుండి అవమాన భారంతో వెళ్ళిపోయాడు. కాని అతని కళ్ళలో పగ రగులుతోంది. అతను మనసులోనే ఏదో కుట్ర పన్నుతున్నాడు. ఇక్కడ సమీర్కు మాత్రం ఈ రాత్రి ఒక పండుగలా అనిపించింది. మేడం, ఈరోజు మీరు నా పూర్వీకుల గౌరవాన్ని కాపాడారు. నాకు ఈ డబ్బు వద్దు. నాకు ఒక్క సహాయం చేయండి. నేను నా గ్రామానికి వెళ్ళి ఆ చెరువును కాపాడుకునేలా చేయండి. సమీర్, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ డబ్బు నీది. కానీ నువ్వు ఈ కలశాన్ని అమ్మేస్తావా? ఇది నీ గుర్తింపు కదా. లేదు మేడం, ఇది నా గుర్తింపు కాదు, మా బైరాగఢ్ గుర్తింపు. దీనిని నేను మా ఊరి గుడిలో పెడతాను. ఒకవేళ ఈ డబ్బు నాదే అయితే దీనితో మా ఊరి ఎండిపోయిన చెరువును నేనే తవ్విస్తాను. మట్టి విలువ ప్లాస్టిక్ కంటే ఎంతో ఎక్కువ అని నేను బన్సల్ సేట్కి నిరూపిస్తాను. సమీర్ మాటలు ఆర్యను మరింతగా ప్రభావితం చేశాయి. నగరంలోని కృత్రిమ సంబంధాల మధ్య తను జీవించటం లేదని, ఇక్కడే నిజాయితీ మరియు అంకితభావం ఉన్నాయని ఆమెకు అనిపించింది. సమీర్ చేస్తున్న ఈ పోరాటంలో అతనికి అండగా ఉండాలని ఆమె మనసులో నిర్ణయించుకుంది. ఆ రాత్రి సమీర్ బంగళాలోని గ్యారేజీలో కాకుండా మొదటిసారిగా ఆర్య ఇంటి డ్రాయింగ్ రూంలో కూర్చున్నాడు. కాని అక్కడ కూడా అతనికి ప్రశాంతత లభించలేదు. వివేక్ బన్సల్ అంత సులభంగా ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదని అతనికి తెలుసు. అతను ఊరి రచ్చబండ దగ్గరికి చేరుకోగానే అక్కడ దృశ్యం చూసి అతని పాదాలు అక్కడే ఆగిపోయాయి. రచ్చబండ బయట సర్పంచ్తో కలిసి వివేక్ నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఊరి ప్రజలందరూ ఉన్నారు. నగరంలో జరిగిన అవమానం తర్వాత వివేక్ బన్సల్ నేరుగా బైరాగఢ్ చేరుకున్నాడు. సమీర్ మూలాలు ఇక్కడే ఉన్నాయని, వేర్లను నరికేస్తే చెట్టు తనంతట తానుగా ఎండిపోతుందని అతనికి తెలుసు. చూడండి గ్రామస్తులారా, అదిగో మీ కళాకారుడు వచ్చాడు. నగరానికి వెళ్ళి పెద్ద పెద్ద కళలు కంటున్నాడు. విన్నాను, ఒక కుండను అమ్మి లక్షలు సంపాదించాడట. కాని ఇతను మీకు ఏమీ చేశాడు? ఏమీ చెయ్యలేదు. పైగా మీకు ప్రతి నెల జీతాలు ఇచ్చే ఆ ఫ్యాక్టరీని ఇతను వ్యతిరేకించాడు. ఈ అబ్బాయి స్వార్థపరుడు. ఇతనికి కేవలం తన మట్టి మీదే ప్రేమ ఉంది, మీ పిల్లల ఆకలి మీద కాదు. వివేక్ మాటల విషం నెమ్మదిగా వ్యాపించసాగింది. ఏ గ్రామస్తుల ముందు సమీర్ తన కళాగీతాలను పాడాడో వారే ఇప్పుడు అతనిని అనుమానపు చూపులతో చూడసాగారు. సమీర్ తవ్విన చెరువు నీళ్లతో పొలాలు పండించే రమేష్ అనే రైతు ముందుకు వచ్చాడు. సమీర్ బాయ్, సేట్ గారు చెప్పేది నిజమే. నువ్వొక్కడివే కదా చక్రం మీద కూర్చుంటే నీ కడుపు నిండుతుంది. కానని నాకు 5 పిల్లలున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే నా పెద్ద కొడుకు అక్కడ కూలీ పని చేసుకుంటాడు. నువ్వు మా హక్కుడికి ఎందుకు అడ్డుపడుతున్నావు? నువ్వు నగరానికి వెళ్ళి ధనవంతుడు అయిపోయావు. కానీ మా పరిస్థితి ఏంటి? రమేష్ కాకా, మీరిలా ఎలా అనగలరు? ఈ ఫ్యాక్టరీ విషాన్ని చిమ్ముతుంది. ఈ చెరువు కేవలం మట్టిని మాత్రమే ఇవ్వదు, ఊరి మొత్తానికి నీరు ఇక్కడ్నుంచే వస్తుంది. ఈ రోజు ఇతను ప్లాస్టిక్ డబ్బు చూపిస్తున్నాడు, కాని రేపు ఇదే ప్లాస్టిక్ మీ పొలాల్లోని మట్టిని బంజరు భూమిగా మారుస్తుంది. అప్పుడు మీరు ఏమి తింటారు? చూడు బాబు సమీర్, మేము బన్సల్ గారి మాట అంగీకరించాము. నిన్ననే గ్రామ పంచాయతీలో నిర్ణయం జరిగిపోయింది. చెరువు భూమిని పారిశ్రామిక విభాగానికి ఇచ్చేస్తాం. దానికి బదులుగా మనకు రోడ్డు, నీళ్ల ట్యాంకర్ వస్తాయి. నువ్వు ఇక నీ కలను తీసుకుని నగరానికే వెళ్ళిపో, ఇక్కడ ఉండవద్దు. సమీర్ తండ్రి ఎవరినైతే ఎన్నికల్లో గెలిపించారో ఆ సర్పంచే ఇతను. తన వెన్నుపోటు పొడిచినట్లు సమీర్ కనిపించింది. ఊరి జనం వివేక్ బన్సల్ మాయమాటల్లో పడిపోయారు.
వివేక్ బన్సల్ అందరి ముందు సమీర్కు సవాల్ విసిరాడు. వినోయ్ అబ్బాయి, నీ మట్టిలోని ఈ నాద బ్రహ్మ గురించి నేను విన్నాను. కానీ నేను నీకో షరతు విధిస్తున్నాను. రేపు ఉదయం ఇక్కడికి బుల్డోజర్ వస్తుంది, ఈ చెరువును చదును చేసేస్తుంది. అంతకంటే ముందే నువ్వు నీ చేతులతో ఈ చెరువు అడుగున ఏదైనా కొత్త నీటి ఊటను బయటకు తీయగలిగితే నేను ఈ ప్రాజెక్ట్ను వదిలేస్తాను. లేదంటే నువ్వు పాడే నీ ఆ మట్టి కుండను నాకు అప్పగించాలి. ప్లాస్టిక్ విజయం ఎలా ఉంటుందో దాన్ని నా ఆఫీసులో పెట్టుకుని అందరికీ చూపిస్తాను. సరే సేటుగారు, నాకు సమ్మతమే. రేపు సూర్యుడు అస్తమించేలోపు ఈ చెరువు నీటితో నిండిపోతుంది. లేదంటే ఈ భూమి మీద సమీర్ తల ఉండదు. ఇది నా మట్టి మీద వేస్తున్న ఒట్టు. ఇది విన్న రచ్చబండ దగ్గర నిశ్శబ్దం అలుముకుంది. కొందరికి సమీర్ మీద జాలి కలిగితే మరికొందరు అతనికి పిచ్చి పట్టిందనుకున్నారు. ఏళ్ల తరబడి ఎండిపోయిన చెరువులో రాత్రికి రాత్రే నీళ్లు ఎలా వస్తాయి? సమీర్ నేరుగా తన ఇంటికి వెళ్ళాడు. తల్లి జానకి తలుపు దగ్గరే నిలబడి ఉంది. ఆమె అంతా విన్నది. రా నాయనా, నువ్వు ఏ షరతు ఒప్పుకున్నావో నాకు తెలుసు. నా కొడుకుకు ఆ సేటుకు ఉన్న తేడా అదే. నువ్వు మట్టి కోసం ప్రాణాలిస్తున్నావు, వాడు మట్టిని కబ్జా చేయడానికి వచ్చాడు. వెళ్ళు, మీ నాన్నగారి పార తీసుకురా. సమీర్ నేరుగా చెరువు వైపు వెళ్ళాడు. అతని చేతిలో పాత పనిముట్లు. గుండె నిండా తన భూమి పట్ల అపారమైన ప్రేమ ఉన్నాయి. ఊరి జనం దూరంగా నిలబడి తమాషా చూస్తున్నారు. చెరువు మధ్యలో ఎక్కడైతే మట్టి నల్లగా జిగటగా ఉందో అక్కడ తవ్వడం మొదలుపెట్టాడు. 1 గంట గడిచింది. 2 గంటలు గడిచాయి. చేతులకు బొబ్బలు వచ్చాయి. శరీరం చెమటతో తడిసిపోయింది. కాని అతను ఓటమిని అంగీకరించలేదు. ఒకప్పుడు ఇక్కడ అగాధమైన జలం ఉండేదని వాళ్ళ నాన్న చెప్పిన మాటలు అతనికి గుర్తొచ్చాయి. అకస్మాత్తుగా నిశ్శబ్దంలో ఒక స్వరం వినిపించింది. సమీర్! ఆ స్వరం ఆర్యది. ఆమె నగరం నుండి బైరాఘట్ చేరుకుంది. వివేక్ గ్రామస్తులను రెచ్చగొట్టి సమీర్ను ఒంటరిని చేశాడని తెలియగానే ఆమె అక్కడికి వచ్చింది. నువ్వు ఒంటరివి కావు సమీర్. నీళ్లు వస్తాయో లేదో నాకు తెలీదు. కాని నీ పట్టుదల చూసి నేను నగరం నుండి ఇక్కడికి వచ్చాను. ఆర్యన్ చూసి ఊర్లోని కొంతమంది మహిళలకు, మోహన్ కాకాకు కూడా ధైర్యం వచ్చింది. వారు కూడా పారలు పట్టుకుని గొయ్యిలోకి దిగారు. చూస్తుండగానే ఆ దృశ్యం మారిపోయింది. ఇప్పటి వరకు తమాషా చూడడానికి వచ్చిన వారు కూడా పారలు పట్టుకుని తవ్వడం మొదలుపెట్టారు. తెల్లవారుజామున సూర్యుడి తొలి కిరణాలు తూర్పు దిశలో వ్యాపిస్తుండగా సమీర్ తన పారతో చివరి దెబ్బ వేశాడు. అప్పుడే భూమిలో నుండి ఒక మెల్లని గర్జన వినిపించింది. నేల కదిలి ఒక నీటి బుగ్గ పైకి ఎగిసింది. నీళ్లు! చల్లని, నిర్మలమైన, తీయని నీరు. అమ్మా, దొరికాయి! నీళ్లు దొరికాయి! బన్సల్, నీ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ మునిగిపోయింది. మా మట్టి గెలిచింది. ఆ దృశ్యం మరువలేనిది. ఎండిపోయిన చెరువున మధ్యలో నుండి నీటి ధార ఉప్పొంగింది. ఉదయాన్నే వచ్చిన వివేక్ ఇది చూసి నోరెళ్లబెట్టాడు. ఆర్య ఆ అహంకారి అయిన సేట్ వైపు చూసి ఇలా అంది. చూసారా బన్సల్ అంకుల్, ఇది మట్టి శక్తి. ఈ నీరు కేవలం సమీర్ చేతులతోనే కాదు, అతని పూర్వీకుల ఆశీస్సులతో ఉద్భవించింది. మీలాంటి వారు భూమిని వ్యాపార వస్తువుగా మాత్రమే చూడగలరు, కాని దానికి జీవం పోయలేరు. ఇప్పుడు మీ బుల్డోజర్ తీసుకుని ఇక్కడ్నుండి వెళ్ళిపోండి. లేదంటే ఈ గ్రామస్తులు మీ మిషన్ను కూడా ఈ మట్టిలోనే పాతిపెడతారు. వివేక్ అహంకారం ముక్కలైపోయింది. అక్కడి నుండి పారిపోవడమే మేలని అతను భావించాడు. ఈ విజయం తర్వాత సమీర్ను గ్రామం మొత్తం ఆరాధించడం మొదలుపెట్టింది. కానీ ఇది కథాంతం కాదు, ఇదొక కొత్త ఆరంభం. ఇప్పుడు సమీర్ తన గ్రామం గురించే కాకుండా తన మరియు ఆర్య భవిష్యత్తు గురించి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
వారిద్దరి మధ్య ఏర్పడుతున్న ఆ అన్వేషిత బంధం సామాజిక కట్టుబాట్లను తెంచుకోగలదా? అది చూడాల్సి ఉంది. చెరువులోకి నీరు వచ్చిన తర్వాత బైరాగఢ్ రూపురేఖలే మారిపోయాయి. మట్టి మళ్లీ మెత్తబడింది. పొలాల్లో పచ్చదనం తిరిగి వచ్చింది. సమీర్ తయారు చేసిన ఆ నాద బ్రహ్మ కలశం ఇప్పుడు గ్రామంలోని శివాలయంలో ప్రతిష్ఠించబడింది. దూర ప్రాంతాల నుండి ప్రజలు దాన్ని చూడడానికి, దాని సంగీతాన్ని వినడానికి వస్తున్నారు. కాని సమీర్ మనసులో మాత్రం ఒక తెలియని ఆందోళన ఉంది. ఆర్య ఆ రోజు నుండి గ్రామంలోనే ఉండిపోయింది. ఆమె తన తండ్రికి ఫోన్ చేసి అంతా వివరించింది. సమీర్తో కలిసి ఇక్కడ ఒక మట్టి కళా కేంద్రాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పింది. సమీర్ నిజాయితీకి, నైపుణ్యానికి ముగ్ధుడైన మెహ్రా అందుకు అంగీకరించారు. కాని గ్రామంలో ఒకరిద్దరు, ముఖ్యంగా సర్పంచ్ భార్య, వీరి బంధం గురించి గుసగుసలాడటం మొదలుపెట్టారు. జానకి, విన్నావా? నీ కొడుక్కి నగరంలోని ఏదో పెద్ద ఇంటి అమ్మాయితో సంబంధం నడుస్తోందట. చూడు, మనం గౌరవప్రదమైన వాళ్లం. మన కులంలోనే పెళ్లి చేసుకో. ఈ నగరపు అమ్మాయిలు కేవలం సరదా కోసం వస్తారు. రేపు నీ కొడుకుని వదిలేసి వెళ్ళిపోతే ఈ ఊర్లో నువ్వు తలెత్తుకుని ఎలా తిరుగుతావు? వదినా, నా కొడుకు మట్టి పాత్రలు చేస్తాడు. అతని గుర్తింపు అతని కులం కాదు. ఏ అమ్మాయి అయితే అర్ధరాత్రి వేళ నా కొడుకుతో కలిసి గుంత తవ్విందో ఆమె కేవలం సరదా కోసం వచ్చే మనిషి కాదు. ఆమె ఆ మట్టిలాగే స్వచ్ఛమైనది. ఇకపోతే నా తలవంపుల గురించి మీరు చింతించకండి. నా కొడుకు పట్ల, అతని ఇష్టం పట్ల నాకు గర్వంగా ఉంది. ఈ విషయం సమీర్ వద్దకు చేరినప్పుడు తను ఆర్యకు అర్హుడు అని నిరూపించుకునే వరకు ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్లకూడదని అతను మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. అతను కేవలం ధనంతోనే కాకుండా తన పనితో కూడా యోగ్యుడిగా మారాలని అనుకున్నాడు. అతను ఆర్యతో కలిసి బైరాగఢ్ మృణ్కళా సంస్థాన్ పునాది వేశాడు. అది ఒక ప్రత్యేకమైన పాఠశాల. అక్కడ గ్రామంలోని నిరుద్యోగ యువకులకు ప్లాస్టిక్ పని నేర్పడం కాకుండా మట్టితో కళాఖండాలను సృష్టించే విద్యను నేర్పేవారు. ఆర్య వారికి డిజైన్ మరియు మార్కెటింగ్ నేర్పించేది. సమీర్ వారికి మట్టితో అనుబంధాన్ని పెంచుకోవడం నేర్పేవాడు. చూడండి సోదర్లారా, ఈ తడి మట్టి మీ శరీరంలో ఒక భాగమని మీరు భావించనంత వరకు మీరు ఒక మంచి కుండను తయారు చేయలేరు. యంత్రాలతో వస్తువులు తయారవుతాయి కానీ చేతులతో ప్రాణం పోయబడుతుంది. మనం బన్సల్ సేద్ను అతని ప్లాస్టిక్ డబ్బుతో కాకుండా మన ఈ కళాబలంతో ఓడించాలి. బైరాగఢ్ మట్టిలో బంగారం పండుతుందని మనం నిరూపించాలి. చూస్తుండగానే సమీర్ ప్రయత్నం ఆ ప్రాంతమంతటా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం కూడా సంస్థను గుర్తించి సమీర్ను గౌరవంతో సత్కరించింది. కాని సమీర్కు అసలైన బహుమతి వివేక్ బన్సల్ కొడుకు రోహన్ తన తండ్రి ఫ్యాక్టరీ ఉద్యోగాన్ని వదిలేసి సమీర్ వద్దకు శిష్యుడిగా వచ్చిన రోజు దక్కింది. గురువుగారు, మా నాన్న మిమ్మల్ని చాలా అవమానించారు. నేను ఆయనలా మారాలనుకోవటం లేదు. మీ మట్టి పాత్రల పిలుపు నాకు వినిపించింది. అది నన్ను ప్రతిరోజు నిద్రపోనివ్వటం లేదు. దయచేసి నాకు కూడా మట్టిని ప్రేమించటం నేర్పించండి. సోదరా, మట్టి ఎవరిపై పగ ఉంచుకోదు. అది అందరినీ సమానంగా తన ఒడిలోకి తీసుకుంటుంది. మీ నాన్న నాతో పోరాడారు, నీతో కాదు. ఈ రోజు నుండి నువ్వు నా కుటుంబంలో ఒక భాగం. ఈ సంఘటన ఆర్యకు ఒక స్పష్టమైన సంకేతాన్నిచ్చింది. శత్రువు బిడ్డను కూడా కౌగిలించుకునేంత పెద్ద మనసున్నవాడే నిజమైన ధనవంతుడని ఆమెకు అర్థమైంది. ఒక సాయంత్రం సమీర్ ఒంటరిగా కూర్చుని మట్టిని కలుపుతుండగా ఆర్య అతని దగ్గరకు వచ్చింది. ఆర్యగారు, కొంచెం దూరంగా ఉండండి. చేతులు మురికిగా ఉన్నాయి, బట్టలు పాడవుతాయి. మీలాంటి స్వచ్ఛమైన పువ్వుకు నేను కేవలం బురదలాంటి వాడిని. గ్రామస్తులు చెప్పేది బహుశా నిజమేనేమో. చాలు సమీర్, ఇది బురద కాదు, సృజన. నేను పువ్వును కాదు. ఒకవేళ నేను పువ్వునే అయితే ఈ మట్టిలోనే సువాసనలు వెదజల్లాలని అనుకుంటున్నాను. నువ్వు నీ కళతో మట్టికి ఒక ఆకారాన్ని ఇస్తున్నావు. నేను నా ప్రేమతో నా జీవితానికి ఒక ఆకారాన్ని ఇచ్చుకోవాలని అనుకుంటున్నాను.
నీకంటే మిన్నగా నేను మరెవరికీ అర్హురాలిని కావాలి అనుకోవడం లేదు. కొన్ని రోజుల తర్వాత బైరాగఢ్లో ఒక అద్భుతమైన పెళ్లి జరిగింది. అది శతాబ్దాల పాటు గుర్తుండిపోతుంది. అక్కడ ఎలాంటి బ్యాండ్ బాజాలు లేవు. గ్రామం మొత్తం సమీర్ ఆవరణలో చేరింది. బేటా సమీర్, నేను నా జీవితంలో షేర్ మార్కెట్లో ఎన్నో ఒడిదుడుకులను చూశాను. కానీ అసలైన పెట్టుబడి దేనిలో ఉంటుందో నాకు ఈరోజు అర్థమైంది. ఈ పెట్టుబడి మట్టిలో ఉంది, సంస్కారాల్లో ఉంది. నువ్వు నా కూతుర్ని మాత్రమే కాదు, నన్ను కూడా నీవాడిగా చేసుకున్నావు. నేను నా ఆస్తి మొత్తాన్ని నీ మృణ్కళా సంస్థ పేరు మీద రాస్తున్నాను. ఇక ఈ మట్టి ఎప్పటికీ ఎండిపోదు. వివేక్ బన్సల్ కూడా ఈ పెళ్లికి వచ్చారు. ఆయన పిలవని అతిథిలా కాకుండా తన కొడుకు రోహన్ మాట విని పశ్చాత్తాపంతో రగిలిపోతూ వచ్చారు. ఆయన అందరి ముందు సమీర్ను క్షమాపణ కోరారు. సమీర్ బాబూ, నేను నీ మట్టిని మట్టిలో కలపాలనుకున్నాను. కానీ నువ్వు నా ప్లాస్టిక్ అహంకారాన్ని మట్టిలో కలిపేశావు. నన్ను క్షమించు. ఈ రోజు నుండి నా ఫ్యాక్టరీ ప్లాస్టిక్ డబ్బాలను కాదు, నువ్వు తయారు చేసే మట్టి పాత్రలకు ప్యాకేజింగ్ చేస్తుంది. ఇదే నా ప్రాయశ్చిత్తం. అది రాత్రి చివరి జాము. సమీర్ మరియు ఆర్య తమ ఇంటి పైకప్పు మీద కూర్చుని నక్షత్రాలను చూస్తున్నారు. విను, ఇక ముందు ఏం చేద్దాం? ఇంతే ఆర్య, ఈ చక్రం ఇలాగే తిరుగుతూ ఉండాలి. ఈ మట్టి సువాసన ఇలాగే వెదజల్లాలి. జీవితం ఇలాగే సాగిపోవాలి. మనం ప్లాస్టిక్ను ఓడించాం, కానీ అసలైన యుద్ధం ఇంకా మిగిలే ఉంది. ప్రజల హృదయాల నుండి కళపట్ల ఉన్న ఉదాసీనతను తొలగించడం. రేపటి నుండి మనం మన సంస్థలోకి దేశవ్యాప్తంగా ఉన్న కుమ్మరి పిల్లలను పిలుద్దాం. మట్టి దీపం వెలిగించడం అంటే కేవలం వెలుగునివ్వటం మాత్రమే కాదు, మన వారసత్వాన్ని సజీవంగా ఉంచడమని వారికి నేర్పిద్దాం. అవును, నేను నా మొదటి కళాఖండాన్ని తయారు చేస్తాను. ఒక కలశం. దానిపై మన ఇద్దరి కథ రాసి ఉంటుంది. వారిద్దరి వేళ్లకు ఇంకా మట్టి అంటుకుని ఉంది. ఆ మట్టి వారి ప్రేమకు, వారి పోరాటానికి మరియు వారి భవిష్యత్తుకు నిదర్శనం. మా కథను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీకు మా కథ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పంచుకోండి. ధన్యవాదాలు.